అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, కన్సల్టెంట్, చీఫ్ డైటీషియన్ అండ్ ఫౌండర్ అండ్ ఎండీ ఆఫ్ హెల్తీ లివింగ్ విత్ వావ్. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనము ఈ వర్షాకాలంలో మొక్కజొన్న కంకు తీసుకోవచ్చా లేదా, ఇంకోటి దాన్ని ఉడకబెట్టినదా లేదా అదే విధంగా తీసుకోవాలన్నా అనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఈ మొక్కజొన్న కంకు అనేది మంచిది. ఎందుకు అని అంటే దాంట్లో ఫైబర్, వైటమిన్ సి ఇవనేది ఉంటుంది. ఇంకోటి ఎందుకంటే అది ఒక పీచు పదార్థం, స్ట్రాచ్ అది, కాబట్టి మనకు కూడా మంచిదే అది. ఇంకోటి చాలామంది చూస్తుంటారు ఈ వర్షాకాలంలో వచ్చింది అంటే మొక్కజొన్న కంకును కాల్చుకొని తీసుకోవడం, దాని మీద ఇంత నిమ్మకాయ రసం అదేది రుద్దుకొని తీసుకోవడం. అంటే తీసుకోండి, కానీ ఎందుకంటే అట్లా ఎక్కువ కాల్చినవి తీసుకుంటే కూడా దాని మీద ఏదైతే బొగ్గు పాత్రలాగా అంటే బ్లాకిష్ పాలిష్ విధంగా వస్తుందో అది ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం కాల్చినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మొక్కజొన్న కంకు మొత్తం నల్లగా ఉంటుంది. అంటే పాలిష్ ఏ విధంగా అయితే చేస్తారో బ్లాక్గా ఆ విధంగా అవుతుంది. అట్లా తీసుకోవడం కూడా మంచిది కాదు, దానివల్ల ఇంకా క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకు నేను ఏమంటున్నా అంటే తీసుకోండి, కాకపోతే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత క్వాంటిటీలో తీసుకోవాలి ఒకటి. సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మొక్కజొన్న కంక అనేది ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. అది ఉదయమా లేక ఆఫ్టర్నూనా లేక ఈవినింగా లేదా నైట్ అనేది. ఇంకోటి ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనకు ఫైబర్ ఫుడ్ మన బాడీలోకి వెళ్తుందో అప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా ఒబేసిటీ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఆకలి ఎక్కువ కానియదు. థర్డ్ పాయింట్ చూసినట్టయితే అది హెల్తీగా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది చూస్తుంటాం నైట్ టైము మొక్కజొన్న కంకు కోసం కానీ లేదంటే మన ఫైబర్ ఫుడ్ ఐటమ్స్ కోసం కానీ ప్రోటీన్ ఐటమ్స్ లైక్ ఎగ్స్ కానీ దీనికోసం వెతుకుతుంటారు. ఎందుకంటే అన్నం బదులు లేదా ఆహారం బదులు అవి తీసుకుందామని. ఎందుకంటే అదొక మొక్కజొన్న కంకు తిన్నామంటే మన కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, నథింగ్ బట్ స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకోటి మన ఆకలిని కూడా అది తీర్చేస్తుంది మొక్కజొన్న కంకు అనేది. ఎందుకు అని అంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఆ ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉన్న ఆహారం నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే నేను మొక్కజొన్న కంకు అంటున్నో దాన్ని మీరు ఒక స్నాక్స్ ఐటమ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్ ది స్పాట్ కొనుక్కొనే తీసుకోవాలంటే నో. ముందు తీసుకొని కొంచెం రోస్టెడ్ లాగా మన ఇంట్లో తయారు చేసుకొని దాని మీద ఇంత ఉప్పు కారం ఇట్లా వేసుకొని స్క్వీజ్ చేసుకొని లెమన్ని మనం దాన్ని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో, మిడ్ ఈవినింగ్ టైంలో. అప్పుడు ఏమవుతుంది అంటే మనకేమైనా ఆకలైనా బయటి ఆహారం మీద దారి మళ్ళకుండా ఈ ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీకి ఒక హెల్తీ స్నాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి చూస్తుంటాం ఈ వర్షాకాలంలో ఎక్కువ గుంపులు ఎక్కడ ఉంటాయంటే మొక్కజొన్న కంకు దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఒకటి అది ఆకలి తీరుస్తుంది, ఇంకోటి ఏంది పని తక్కువ. పని తక్కువ, థర్డ్ థింగ్ చూసుకున్నట్టయితే హెల్తీ. ఈ మూడు ఎక్కువ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఏం చేస్తారు అందరూ ఈజీగా స్నాక్స్ ఐటమ్ ఏదైనా ఉందా అంటే మొక్కజొన్న కంకు, నథింగ్ బట్ మైస్. అందుకు తీసుకోవచ్చు, కాకపోతే లిమిటెడ్ వీల్లో తీసుకోవాలి. ఇంకోటి నేను చెప్తున్నాను మొక్కజొన్న కంకిని చాలామంది పాప్కార్న్ లాగా కూడా చేసుకుంటుంటారు ఇంట్లో, అట్లా కూడా తీసుకోవచ్చు. కానీ మొక్కజొన్న కంకుని మనం అదేమంటారు దీని పాప్కార్న్ బదులు డైరెక్ట్ మొక్కజొన్న తీసుకోవడం వల్ల ఫైబర్ వస్తుంది. అట్లా తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు ఆల్రెడీ ఒబేసిటీ వాళ్ళకి గ్లూకోజ్ అనేది మోర్ క్వాంటిటీలో ఉంటుంది, నథింగ్ బట్ హ్యూజ్ అమౌంట్లో ఉంటుంది. ఆ గ్లూకోజ్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డైరెక్ట్ మొక్కజొన్న నథింగ్ బట్ మైజ్ తీసుకోవడం వల్ల మనకు హెల్తీగా ఉంటుంది. హెల్తీ ఫైబర్ని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం మన బాడీకి. మీరు అందుకే అంటుంటాం చాలామంది, ఇప్పుడు మన పెద్దలు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడన్నా మొక్కజొన్న కంకు కనిపిస్తే తీసుకురారా అని అంటుంటారు. ఎందుకనంటే అది ఆకలి తీరుస్తుంది. ఇంకోటి చల్లకాలంలో మనం వంటలు చేసుకోబుద్ధి కూడా కాదు, చల్లదనానికి ఏదన్నా ఉంటే తినేతాంలే అన్నట్టు ఉంటుంది. కానీ అది కూడా తప్పే. మన ఆహారం అనేది కూడా తీసుకోవాలి, దాంతోపాటు ఇది ఒక పాత్ర. అంతేగాని మొత్తం ఇదే ఒక పాత్రగా చేస్తా అంటే అది అబ్సల్యూట్లీ నో. ఎందుకు అని అంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ పీసీఓడి థైరాయిడ్ వీళ్ళందరికీ ఫైబర్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఫైబర్ ఓన్లీ మొక్కజొన్న మైజ్లోనే వస్తుంది అంటే అబ్సల్యూట్లీ నో. అది కూరగాయలు, ఆకుకూరలు లేదంటే ఇలా ఫ్రూట్స్ దీంట్లలో వస్తుంది. దాంట్లో ఇదొక ఐటమ్. నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్పానంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది జనాలు కానీ యూత్ కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ ఎక్కువ శాతం అక్కడనే ఉంటారు. ఎందుకు అని అంటే తింటే ఆహారానికి మంచిదంట కదా, లేదా ఈజీగా వండుకునే బదులు మంచి ఇన్ని హెల్తీ స్నాక్స్గా తినిపోవచ్చు కదా అన్నట్టు చాలామంది ఉంటారు. తీసుకోండి. అందుకే అంటున్నా, నేను ఏమంటున్నా ఆహారాన్ని కూడా స్కిప్ చేయొద్దు. ఆహారంతో పాటు దీని ఒక మిడ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్
అప్పుడు మనం ఏమి బాడీకి ఇచ్చినా మన బాడీ అనేది తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు సరే మీరు అనొచ్చు, సార్ నాకు ఆకలి ఉండదు సార్, మరి ఇప్పుడు మొక్కజొన్న కంకు తింటే నాకు ఆకలి ఉండదు, ఆకలి అనేది వెళ్ళిపోతుంది అనొచ్చు. కానీ ఎంతసేపు అని ఉంటారు అట్లా ఆకలి కాకుండా? ఇప్పుడు ఈ నైట్ ఒక 9:00 లేదా 8:00 తింటాం, లేదా 10:00 అనుకోండి. ఆఫీస్‌లకెళ్ళి ఆ ట్రాఫిక్‌ల ఈడికి, ఆడికి పోయి వచ్చే వరకు 10 అనుకోండి. 10:00 ఒక మొక్కజొన్న కంకు తిన్నాం. తర్వాత మార్నింగ్ వరకు అది ఆకలి కానీయకుండా ఉంటదా? మధ్యరాత్రి నథింగ్ బట్ మిడ్‌నైట్ పక్కా ఆకలి అనేది అవుతది. అప్పుడేం చేస్తారు? అప్పుడు మళ్ళీ ఇంకో మొక్కజొన్న కంకు తెచ్చుకోనికి ఉంటదా ఛాన్స్? ఉండదు. కాబట్టి ఆహారం అనేది తీసుకోవాలి. దాంతో పాటు ఇది తీసుకోవడం వల్ల ఏమైతది, మన బాడీ హెల్తీగా ఉంటది. ఒక హెల్తీ స్నాక్స్ అనేది ఇచ్చినోళ్ళం అవుతాం. మన బాడీ కూడా సంతోషిస్తది. అరే! ఇతను నాకు ఫైబర్ ఇస్తున్నాడు గదా! నాకు హెల్తీ ఫుడ్ ఇస్తున్నాడు గదా! దీంట్లో వైటమిన్స్ ఉన్నాయి, పొటాషియం ఉంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మంచిగుంటది. అందుకు ఇవన్నీ తీసుకోవడం మంచిది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు ఇది మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే మిడ్ మార్నింగ్ ఏదైతే ఉంటుందో మిడ్ మార్నింగ్ స్నాక్స్ ఐటెం లాగా తీసుకోవచ్చు. ఓన్లీ మిడ్ ఈవినింగే కాదు, మిడ్ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ అరౌండ్ 11:00 కానీ 11:15 కానీ 10:45 కానీ, అంటే ఇన్ బిట్వీన్ 10:45 టు 11:15 11:30 వరకు మనం మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. అలాంగ్ విత్ మొక్కజొన్న నట్స్ లైక్ ఆల్మండ్ కానీ, బాదం కానీ, వాల్నట్స్ కానీ, ప్లస్ స్ప్రౌట్స్ అదే మొలకెత్తిన విత్తనాలు కానీ ఇట్లా తీసుకోవడం వల్ల మనకు ఫైబర్ ఇంకా హెల్తీగా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఎవరైతే ఒబేసిటీ ఉంటారో వాళ్ళకు ఫైబర్ అనేది ఇంపార్టెంట్, ప్లస్ ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళకు కూడా ఫైబర్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కామన్ థింగ్ ఫైబర్ ప్లస్ ప్రోటీన్. ఫైబర్ మనం ఇట్లా ఇచ్చుకుంటా, ప్రోటీన్ ఒక మనం ఎగ్స్ కానీ ఇట్లా ఇవి నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇట్లా ఇవ్వడం వల్ల ప్రోటీన్ అక్కడ వెళ్తుంది, ఫైబర్ ఈ విధంగా వస్తుంది. సో దట్ రెండు ఈ విధంగా కంబైన్ అయినప్పుడు ఏమైతే మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. లేదనుకోండి ఈ చైన్ ఒక్కొక్కటి మెల్లగా డివైడ్ అయిపోతుంది. ఇట్లా డివైడ్ కావడం వల్ల కూడా మన ఆరోగ్యం అనేది మంచిగా ఉండదు. అప్పుడు ఏం చూపిస్తుంది మనకు? ఒక్కటే సిమ్టమ్, మన కాఫ్ వచ్చినా, స్నీజ్ వచ్చినా, నథింగ్ బట్ ఫీవర్ వచ్చినా ఒకటి ఏం నిరూపించుకోవాలి మనం? ఇమ్యూనిటీ అనేది లో ఉంది. సెకండ్ థింగ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది లో ఉంది అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. చాలామంది అనుకుంటాం మనం ఆహారం తింటే పడట్లేదు, ఈ ఆహారం తింటే పడట్లేదు. కొంతమందికి వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇదే ఇప్పుడు నేనైతే మీతోటి షేర్ చేసుకుంటున్నా, అది మన మొక్కజొన్న కంకు గురించి తీసుకున్నా కూడా కొంతమంది అంటుంటారు, సార్ నాకు అవి తింటే పడవు, నాకు ఇచ్చింగ్ లాక్ వస్తుంది, నాకు వామిటింగ్స్ అవుతాయి. ఇందుకోసం అవుతాయండి. ఏ ఆహారం కూడా మంచిది కాదు అనేది లేదు, అన్నీ మంచివే. కానీ మన ఆరోగ్యం అనేది మంచిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడు మనం కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, నేను ఇప్పుడు ఏదైతే మీతో డిస్కస్ చేయబోతున్నాం మొక్కజొన్న కంకు కానీ అన్నీ మన బాడీకి అనేది వంటుతుంది. లేదనుకోండి మనకే రిస్క్. నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకటి సింపుల్గా మనం ఏం చేస్తున్నాం మీరే తెలుసుకోండి ఒకసారి. అంటే ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది మీకు. ఏం లేదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనీకి వాల్యూ ఇస్తున్నాం. మనీకి వాల్యూ ఇస్తున్నాం తప్ప హెల్త్కి వాల్యూ ఇవ్వట్లేదు. మనం ఎప్పుడైతే హెల్త్కి వాల్యూ ఇస్తామో మనీ ఆటోమేటిక్ మన వెనకలా పరిగెత్తుతుంది. లేదనుకోండి ఇప్పుడు ఏదైతే మనం మనీ ఏంట పరిగెత్తుతున్నామో అదే మనీ రేపు పొద్దున హాస్పిటల్స్లో కానీ, మెడికల్ షాప్స్లో కానీ, హెల్త్ మీద కానీ ఇట్లా ఫోకస్ పెడుతుంది. అంటే ఇప్పుడు ఎంతైతే కష్టపడి సంపాదించి ఒక దగ్గర కుదబెట్టింటారో, అది బ్యాంక్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టొద్దు అంటే మనం బ్యాక్ బోన్ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో నథింగ్ బట్ హెల్త్. ఆ హెల్త్ను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి ఇక్కడ అంతా తక్కువ అవుతుంది, ఇక్కడ అంతా పొదువు అవుతుంటుంది. ఇది బెటరా అనేది మీరు నిరూపించుకోవాలి. ఎందుకు అంటే చాలామంది నేను అంటే ఫ్రెండ్స్లో కావచ్చు నేను అడుగుతుంటా, అరే తిన్నవా లేదా అంటే ఇంకే తినలే మామ ఇంటికి పోతున్నా అంటారు. టైం చూస్తేనేమో 3-4 అవుతుంటుంది, తిండేమో అప్పుడు ఇంకా తినలే. అంటే మీరు చూసుకోవచ్చు ఇంకా అప్పుడు నాకు ఇంకేం ఆకలి అవుతుంది. వర్క్కి ఇచ్చిన ఇంపార్టెంట్, ఇప్పుడు వర్కే తీసుకోండి ఎగ్జాంపుల్, మార్నింగ్ 9:00 లేదా 10:00 డ్యూటీ అంటే ఇప్పుడు సపోజ్ 9:00 10 అంటే 15 minutes లేదా ఒక 30 minutes ముందే వచ్చింటాం. కానీ కొంతమంది ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ కూడా తినరారు,
లేదా కొందరు లంచ్ తెచ్చుకోరు. ఇవన్నీ చేయకండి. ఎందుకనంటే మన బాడీకి ఎంత హెల్తీగా ఆహారం ఇస్తే ఇప్పుడు నేను ఫైబర్ అన్నా. మొక్కజొన్న కంకి అనేది ఒక చిన్న టాపిక్ అది. దాని గురించి ఎందుకు తీసుకున్నా, ఈ వర్షాకాలంలో ఎక్కువ అదే తింటుంటారు. లేదా పల్లి తీసుకుంటుంటారు. లేదంటే ఇప్పుడు మనం అదేది మన మురుమురాలు గానీ, మిర్చి గానీ ఇట్లా ఎక్కువ తీసుకుంటుంటారు కాబట్టి నేను అవన్నీ ఎందుకని మొక్కజొన్న అనేది తీసుకున్నాను. ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఇప్పుడు ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఫైబర్ అనేది ఇంపార్టెంట్. అందుకు మనం అన్ని రకాల వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ తినలేం కాబట్టి ఇదొక స్మాల్ స్నాక్స్ ఐటమ్ ఫైబర్దని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.